సో హాయ్ ఫ్రెండ్స్, అదంతా మా మొక్కజొన్న చేను అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా మా చేను అన్నమాట. ఇదంతా కూరగాయల తోట, అక్కడ మొక్కజొన్న తోట. సో ఇటు పక్క చూసుకుంటేనేమో ఇదంతా మా మొత్తం మొక్కజొన్ననే ఉంటుంది. చూసుకుంటే ఇది మా కూరగాయల తోట అన్నమాట. ఈ కూరగాయల తోటలో మేము అక్కడ లాస్ట్లో చివరిలో చూసుకుంటే అక్కడ టమాటా నారు, ఇక్కడ మిరపనారు, ఇక్కడ వంకాయ నారు నాటినాము. ఇంకా ఇక్కడ చూసుకుంటేనేమో మొత్తం ఇదంతా నారు కాదు, బెండ విత్తనాలు వేసినాము. ఇక్కడనేమో మొత్తం గోకర విత్తనాలు అయితే వేసినాము. అక్కడైతే నారైతే తెచ్చి నాటినాము, ఇక్కడ మొత్తం విత్తనాలు అయితే నాటినాము. సో ఇదన్నమాట. ఇది చూసుకుంటే అక్కడ ఎండ కొడుతుంది. సో చెట్లు కూడా బాగా అయితే అయినాయి. సో ఇక్కడనే మొత్తం ప్రాబ్లం అంతా. మొత్తం బెండ నారకైతే కొంచెం ఎండ అయితే తగులుతుంది, కానీ పూర్తిగా ఈ గోకరిత్తుల నారకైతేనేమో అస్సలు ఎండ లేదు, మొత్తం ఖరాబ్ అయితే అయిపోవడం జరిగింది. అక్కడ మీరు అక్కడ చూసుకుంటే అక్కడ మొక్కజొన్న, ఇక్కడ తోట ఎందుకైతే సగం సగం వేసినామని మీకు డౌట్ రావచ్చు. మొక్కజొన్న విత్తనాలు అయితే వేసినాము. వేసిన దాని తర్వాత మనకు గ్యాప్ వచ్చింది, అవి విత్తనాలు ఇంకా లేవు, అయిపోయినాయి కాబట్టి. సో మేము ఇక్కడైతే కూరగాయలు అయితే ఇంట్లోకి కూరగాయలు వస్తాయని చెప్పి మేము ఆ తోటతోటి మేము ఇక్కడ తోట అయితే పెట్టినాం, అక్కడ మొక్కజొన్న అయితే వేసినాం. సో ఇది మా మొక్కజొన్న మొత్తం అన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాతే ఇక్కడ గ్యాప్ ఉంది అని చెప్పేసి మేము అక్కడైతే మేము మొక్కజొన్న అయితే వేసినాము, ఇక్కడ తోట అయితే పెట్టుకున్నాము. సో ఇంట్లోకి కూరగాయలు కూడా వస్తాయి, బయట కూడా అమ్ముకోవచ్చు అనే ఒక థాట్ తోటి మేమైతే పెట్టినాము. సో దీనికి మేము వాటర్ అయితే ఈరోజు పెడుతున్నాము. దాదాపు 1 వీక్ అవుతుంది వర్షం రాక. సో ఇవి మొత్తం ఎండిపోతున్నాయి అని చెప్పేసి మేము వాటర్ అయితే పెడుతున్నాము. సో ఆల్మోస్ట్ అయిపోయింది వాటర్ అయితే పెట్టడము. ఆ లాస్ట్ చివర్లో అయితే పెడుతున్నారు. సో ఇది మొత్తం అన్నమాట. మేము ఈ మొక్కజొన్న కూడా వేసి దాదాపు 30 రోజుల పైగా అవుతుంది. ఇది మా మొక్కజొన్న అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది టోటల్ వ్యూ, ఆ పొలం వ్యూ అన్నమాట. సో ఇక్కడ చల్లటి గాలి అయితే వేస్తుంది ఈ చెట్ల కింద, కానీ ఇక్కడ ఈ చెట్ల కింద పంట అయితే పండదు, మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఈ కూరగాయలు అయితే మొత్తం మాకైతే డ్యామేజ్ అయింది. ఈ గోకరితులు మెయిన్ అనమాట. ఇంకా అదంతా ఓకే, అదంతా బెటర్గానే ఉంది. మొత్తం ఆ తోటకి కూడా పురుగు అయితే తగిలింది, మా నాన్న అయితే కొట్టిండు. ఆ వీడియో మీరు చూడకుండా చూడండి, ఆ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ మందు అయితే కొట్టడం వల్ల మొత్తం పురుగు అయితే చనిపోవడం జరిగింది. మీరు కూడా ఆ మందు వాడండి. పురుగు ఉన్న చోట ప్రతి చోట ఆ మందుని స్ప్రే చేస్తే తప్పనిసరిగా పురుగు అయితే చనిపోవడం జరుగుతుంది. మీరు కూడా ట్రై చేయండి. అయితే మాకు కొంచెం గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఈ పురుగు ఉండడం వల్ల ఫస్ట్లో అయితే మాకైతే గ్రోతే లేకున్నది. ఆ చెట్టు మొత్తం ఎంత విత్తనాల నుంచి చూసుకుంటే ఇంత నార అనేది మనకు కనిపించింది. తర్వాత అసలు చెట్టు గ్రోతే లేకున్నది, మొత్తం పురుగు తగిలి. సో ఇది ఫ్రెండ్స్ మా తోట అన్నమాట, అక్కడ మా చేను అన్నమాట. ఇది టోటల్ వ్యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.